భద్రాచలం ఎమ్మెల్యే గారు మొన్న TV9లో ఒక బయటలో కొన్ని విషయాలు మాట్లాడారు హైదరాబాద్లో. అది ఏది కరెక్ట్ అనేది భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం కాక పిచ్చిలేసి రోడ్ల దొరికే పరిస్థితి కనపడతా ఉంది. ఎమ్మెల్యే గారు అసలు బీఆర్ఎస్ పార్టీయా, ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీయా? మరి మన బీఆర్ఎస్ పార్టీలో ఉంటే వచ్చిన పథకాల్లో ఒక్క పథకం కూడా మనకెందుకు ఇవ్వట్లేదు మన కార్యకర్తలకు అనేది ఒక ప్రశ్న గ్రామ స్థాయిలో ఎదురైతా ఉంది. అందుకని ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలుసుకోవడానికి బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఇక్కడి నుంచి పేరు రాసి సిద్ధంగా ఉంది. నువ్వు ఎక్కడ పోయినా నువ్వు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముందు తేల్చాలని నిలదీయడానికి సిద్ధంగా ఉండవు బీఆర్ఎస్ కార్యకర్తలు. అది చెప్పిన తర్వాతే నువ్వే అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నా అభివృద్ధి కోసం నేను పోతానని చెప్పినాను. వాస్తవంగా నువ్వు పోయిన తర్వాత అభివృద్ధి లేదు, అభివృద్ధికి జీరో దిట్టేసావు. నీ సొంత అభివృద్ధి చేసుకుంటా ఉన్నావు, ప్రజలందరినీ మోసం చేసి నీ సొంతంగా నువ్వు అభివృద్ధి ఎట్లా చెందాలో చూసుకుంటా ఉన్నావు. అందుకని బీఆర్ఎస్ పార్టీగా మేము అడిగేదంటే రైతులకి యూరియా లేదు, ఎక్కడ కూడా ఒక్క బస్తా యూరియా ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది. స్థానిక ఎమ్మెల్యేగా నువ్వు కూడా ప్రశ్నించే గొంతుగా ఉండాల్సిన నువ్వు మాట్లాడలేదు. ముఖ్యంగా నీ అమ్ముకున్న వామపక్ష పార్టీ సిపిఐ కూడా ఎక్కడ కూడా ప్రశ్నించట్లే. ఎందుకంటే వాళ్ళని తోకబట్టుకు ఉంటా ఉండు కమ్యూనిస్టులు అనేది మర్చిపోయి, అది వాళ్ళకు కూడా మంచిది కాదు వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా. అందుకని ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలకుండా ఇవాళ సిపిఐలు బట్టికి ఎట్లా ఉరుకుతా ఉన్నారు ఆయన అమ్మడి బట్టి, అది కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు. సిపిఐ కూడా ఇవాళ ప్రజా సమస్యల పట్ల అవగాహన లేని పార్టీగా మారిపోయింది భద్రాచలం నియోజకవర్గంలో. ఎవరు కూడా ఎరువు బస్తాల గురించి అడిగేది సిపిఐ అడగదు, కాంగ్రెస్ అడగదు. అదేవిధంగా ఇవాళ మహిళలకి 2500 ఇస్తామని చెప్పారు. వృద్ధాప్య పెన్షన్లు 2000 నుంచి 4000 చేస్తామని చెప్పారు. ఇంకా సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. సన్న బియ్యం కూడా మోసం చేస్తా ఉంది. ముతక బియ్యం అంతా ఎక్కడ పనికిరాని బియ్యం, పాత బియ్యం, ముతక బియ్యం తెచ్చి దాన్ని సన్న బియ్యం అనే పేరుతో ప్రజలు మోసం చేస్తూ ఉంది. నిజంగా బియ్యం తినే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. అందుకని ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్న సమస్యలు, ఇక్కడున్న రోడ్లు ఏంటి, ఇక్కడున్న చెరువులు ఏంటి, లేకపోతే ఇక్కడున్న తాలిపేరు ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, ఇవన్నీ గమనించకుండా ఆయన ఏదో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తే ప్రజలు సిద్ధంగా లేరు.